ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో దయచేసిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి స్తుతించాం, నీ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగములను దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖనాలను బట్టి దీనుడును బలహీనుడును ప్రభా నేను మాట్లాడి శాసనం చేస్తున్నాను. దయతో నన్ను క్షమించి ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకా రానయ్యున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, త్వరపెట్టండి నాయన. సమయానికి నీ సన్నిధిని ఉండాలనేటువంటి ఆశ వారి హృదయాల్లో బలంగా పుట్టించి స్థిరపరచాల్సిందిగా కోరుతా ఉన్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించులాగా సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడైన యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, మందిరాన్ని, విద్యుత్, మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమున్నతిగా హెచ్చిస్తూ నన్ను, మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును రక్షకుడునైనా యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చిన్న పాట పాడదాం. మనం ఇప్పటి వరకు మందిర్లో పాడలేదు. మంద ఇది 568, పాత పుస్తకాలు అయితే 481. దేవుడు తాను ఏర్పరచుకొని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా న్యాయము తీర్చడా. కరుణించుము నా యేసువా, కనికరమన్నైశ్వర్యుడా. ఏయింబగళ్ళుని ఎలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. ఏయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. కరుణించుము నా యేసువా, కనికరమన్నైశ్వర్యుడా. ఏయింబగళ్ళు వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. ఏయింబగళ్ళు వెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు ఈ సీదరాత్రి ప్రియుడా. నిత్యము మాకై విజ్ఞాపన చేయు ఈ సీదరాత్రి ప్రియుడా. ప్రేమా పితా నేడు నీ ఎదుట ప్రార్థన వినుమా. ప్రేమా పితా నేడు నీ ఎదుట ప్రార్థించి ప్రార్థన వినుమా. కరుణించుము నా యేసువా, కనికరైశ్వర్యుడా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. రేయింబగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా. మా బంధుజనులు, మా తల్లిదండ్రులు, మా ప్రియులు నశించుతా.
ప్రియులు నశించుట చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా కరుణించుమో యేసువా కనికరమైశ్వర్యుడా రేయి మగళ్ళు నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా రేయి మగళ్ళు నేనెలుగెత్తి మొరబెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే నినివే పట్టణ దుర్గతిని చూచి కరుణించి కాపాడితివే యోనా మనకొసగిన ఆలోచన నా కొసగ నా మీద మనవి వినుమా యోనా మొరకొసగిన ఆలోచన నా మీద మనవి వినుమా కరుణించుమో నా యేసువా కనికరమైశ్వర్యుడా రేయి మగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా రేయి మగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా శ్రమలెన్నో సహించి రక్షించితివే ఇవి అన్నియు వ్యర్థమౌనా శ్రమలెన్నో సహించి రక్షించితివే ఇవి అన్నియు వ్యర్థమౌనా అంజూరపు చెట్టుకై ప్రార్థించిన ఎట్టి ఆ ప్రార్థన వినుమా అంజూరపు చెట్టుకై ప్రార్థించిన ఎట్టి ఆ ప్రార్థన వినుమా కరుణించుమో నా యేసువా కనికరమైశ్వర్యుడా రేయి మగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా రేయి మగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా శోధన నుండి రక్షించితివే సొదొమలో భక్తుని శోధన నుండి రక్షించితివే సొదొమలో భక్తుని అబ్రాహం ఆనాడు విన్నవించినట్టి ఆది ప్రార్థన వినుమా అబ్రాహం ఆనాడు విన్నవించినట్టి ఆది ప్రార్థన వినుమా కరుణించుమో నా యేసువా కనికరమైశ్వర్యుడా మగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా రేయి మగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా రేయి మగళ్ళు నేనెలుగెత్తి మొరపెట్టు ప్రార్థనకు చెవియొగ్గుమా
ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం ఆయన పాద సన్నిధిని గడిపేందుకు మనకి అనుగ్రహించారు. మరి ఈ దినాన్ని చూడకుండా మరి ఎంతోమంది గతించిపోయిన వారుగా ఉన్నారు కదా. మరి ఇంకా ఈ కరోనా మహమ్మారి గట్టిగానే ఉంది. మరి నిన్నటి దినాన ఒక రోజునే మొత్తం మీద ప్రపంచంలో 6,44,947 కరోనా కేసులు నమోదయ్యాయంట. నేను ఒక్కరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 6,44,947 కరోనా కేసులు కొత్తవి. అంటే కరోనా అయిపోయిందా? అయిపోలేదు. ముసుగేసుకుని పడుకుంటుంది కదా, అంతే. కనిపెడుతుంది, టైం కోసం కనిపెడుతుంది. నిన్న గణపవరంలో వాళ్ళకి వచ్చిందంట, గణపవరంలో కూడా వచ్చిందంట. మళ్ళీ అయిపోలేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులే మనం చూస్తున్నాం. అది ప్రపంచవ్యాప్తంగా 9,89,98,000 అంటే 90 లక్షలు అనుకోవచ్చు. 9,90,00,000 మంది దీని బారిన పడ్డారు. చచ్చిపోయిన వారు వచ్చి 21,22,464 మంది చనిపోయారు. అక్కడ 21 లక్షలు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే. దీనిలో మన వాటా 152,419 మన దేశంలో చచ్చిపోయిన వాళ్ళు. ఈ కరోనా బారిన పడి మన దేశంలో చచ్చిపోయిన వాళ్ళు 152,419 మంది ఉన్నారు. ఫస్ట్ ప్లేస్ అయితే అమెరికానే. ఒక్క అమెరికాలోనే 4,24,23 మంది చచ్చిపోయారు నిన్నటి వరకు లెక్క. ఇది ఒక్క అమెరికాలోనే. సెకండ్ ప్లేస్ వచ్చి బ్రెజిల్ తీసుకుంది. 2,15,513 మంది బ్రెజిల్లో చనిపోయారు. మూడో ప్లేస్ మందే, 1,52,419 మంది. ఆశ్చర్యం ఏంటంటే ఈ అమెరికా మన దేశ జనాభాలో 4వ వంతు జనాభా కలిగి ఉంటుంది. ఈ బ్రెజిల్ అయితే మన దేశ జనాభాలో 6వ వంతు జనాభా కలిగి ఉంటుంది. కానీ ఆ రెండు దేశాల్లో చాలా ఎక్కువ మంది చచ్చిపోయారు. వీరికంటే ఎన్నో రెట్లు జనాభా ఎక్కువ ఉన్న మన దేశంలో పెద్ద లెక్క కాదనుకోవాలి. 1,52,000 మంది అంటే పెద్ద లెక్క కాదు. 138 కోట్ల మందిలో 1,52,000. ఎందుకంటే చెప్పేది మన దేశంలోనూ మన రాష్ట్రంలో కూడా ఈ కరోనా నియంత్రణ కోసం చాలా కష్టపడుతున్నారు. చాలా మంచి పద్ధతులు. ఇంకా చెప్పాలంటే మన దేశంలోనే ఆంధ్ర నెంబర్ 1, మన రాష్ట్రం నెంబర్ 1లో ఉంది. ఈ కరోనా నియంత్రణ ఈ పనిలో మన రాష్ట్రం బాగా ఎక్కువగా నెంబర్ 1. నిన్నొచ్చి 158 కేసులు నమోదయ్యాయి మన రాష్ట్రంలో. నిన్నొచ్చి ఒక రోజులో 158 కేసులు వచ్చాయి. మొత్తం మీద 7,147 మంది చచ్చిపోయారు. మన రాష్ట్రానికి వచ్చి 7,147 మంది చచ్చిపోయారు. దీన్ని మర్చిపోకూడదు. మన జాగ్రత్త మనం ఉండాలి. మనకున్న 3 ఆయుధాలు. అప్పుడప్పుడే అస్త్ర సన్యాసం చేయడానికి వీల్లేదు. ఈ 3 అస్త్రాలు కరోనాని అడ్డుకోవడానికి, గెలవడానికి 3 అస్త్రాలు ఉన్నాయి మన దగ్గర. ఆ 3 ఏంటి? మాస్క్, అది నెంబర్ 1, మాస్క్. రెండోది డిస్టెన్స్, దూరం. మూడోది పరిశుభ్రత, క్లీన్లీనెస్, లేకపోతే పర్సనల్ హైజైన్ అంటాం. పర్సనల్ హైజైన్. నేను వాక్యంలోకి మనం వెళదాం. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఒకటి ఈరోజు పేపర్లో రాశారు. పెళ్ళయ్యి ఒక్క పిల్లాడే ఉండి పెళ్ళైతే చాలు ఏం చేస్తున్నారు? అర్జెంటుగా నా వంటగది ఏది, నా స్టవ్ ఏది, నా బండ ఏది, నా కొండ ఏది, నా మట్టుకు మేము వేరే వండుకుంటాం, మేము ఉమ్మడిగా కలిసి ఉండలేము అంటున్నారు. ఒక 4-5 ఉంటేనే ఇలాంటి ఒక పరిస్థితి. కానీ
కెనడాలో బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొలంబియా ప్రాంతం ఒకటి ఉందంట. కెనడా అంటే అమెరికా పైన కెనడా ఉంటుంది. అక్కడ ఆ బ్రిటిష్ వాళ్ళ ఆధ్వర్యంలో కొలంబియా ప్రాంతం ఉందంట. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, విన్స్టన్ బ్లాక్మోర్. ఆయన పేరు విన్స్టన్ బ్లాక్మోర్. 64 సంవత్సరాలు. ఆయనకి 27 మంది భార్యలంట. 27 మంది భార్యలు ఆయనకి. అందులో 5 భార్యలకి పిల్లలు లేరు. 22 మంది భార్యల మట్టుకే పిల్లల్ని కన్నారు. వీళ్ళు ఎంతమంది అంటే 150 మంది అంట. 150 మంది. అయితే పెద్ద చిత్రం ఏంటనుకుంటున్నారా, వీళ్ళందరూ ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉన్నారంట. అది విషయం. వీళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉన్నారంట. బహుళ అంతస్తుల భవనం ఒక పెద్దది, బహుశా మరి 27 అంతస్తులు 28 అంతస్తులు ఉన్నాయి. ఒక్కో అంతస్తు ఒక్కో భార్యకి ఇచ్చాడంట. వాళ్ళందరూ కూడా కలిసే ఉంటారు. ఆ తల్లి కడుపును పుట్టిన పిల్లలైతే ఆ తల్లిని మమ్మీ అంటారంట. మిగతా వాళ్ళందరూ సవితి తల్లులు కదా, వాళ్ళందరినీ మదర్స్ అంటారంట. అలా పిలుచుకుంటూ ఇప్పటికీ కూడా ఒక్క కుటుంబంగా ఉన్నారంట వాళ్ళు. అసలు కలుగుతుందా? 27 మంది భార్యలు, అందులో 22 మంది భార్యలకు పిల్లలు, ఈ పిల్లలందరూ 150 మంది. వీళ్ళందరూ కూడా ఏక కుటుంబంగా ఇప్పటికీ ఉమ్మడిగానే వాళ్ళు ఉంటున్నారంటే ఎంత ఆశ్చర్యం చూడండి. అయితే కెనడాలో బహుభార్యత్వం నిషేధం అంట. ఎక్కువ మంది భార్యలు చేసుకోకూడదు, నిషేధం. అందుకే నేను అరెస్ట్ చేశారు. 17లో అరెస్ట్ చేశారంట. మరి అప్పుడు దాకా ఏం చేశారు కానీ 2017లోనే అరెస్ట్ చేసి విచారణ చేసి ఏ ప్రాబ్లమ్స్ లేవు అని అనుకుని కొద్దిపాటి శిక్ష, అది హౌస్ అరెస్ట్, ఒక 6 నెలలు మాత్రం గృహ నిర్బంధంలో ఉంచారంట ఆయన. గప్పుడే కదా, గనుడే కదా ఆయన. ఎవరి పేరేంటి? విన్స్టన్ బ్లాక్మోర్. 64 ఏళ్ళే ఆయన వయసు వచ్చింది. కానీ 19 ఏళ్ల కొడుకు మెర్లిన్ బ్లాక్మోర్ అనేవాడు వివరాలన్నీ పేపర్తో పంచుకున్నాడు. ఈ వివరాలు ఇచ్చాడు. మేము ఇప్పటికీ ఉమ్మడిగా ఉంటున్నాం, మేము చాలా గర్వంగా ఉన్నాం, చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. మరి ఇంతమంది చూడండి, మరి మనకి 4-5 ఉంటేనే పాడట్లేదు. ఎవరి సొమ్మాలు తిన్నా సరే మనిషికి పడదు. ఇలాంటి పరిస్థితి. మరి గొప్పడే బాగానే మెయింటైన్ చేస్తున్నాడు కదా. అయితే మరి బైబిల్ అయితే బహుభార్యత్వాన్ని నిషేధించింది. ఒక్కడికి ఒకే భార్య, ఎక్కువ మంది ఉండకూడదు. బైబిల్ ఒప్పుకోద్దాన్ని. పాత నిబంధనలు రాజులు చేసుకున్నారు, కానీ అందుకు తగ్గట్టు వాళ్ళ బతుకులన్నీ చాలా దుఃఖంతో నిండిపోయాయి. హ్యాపీగా ఎవరు లేరు. 1000 మంది భార్యలు చేసుకున్న సొలొమోను హ్యాపీగా ఉన్నాడా? లేడు. దాదాపు 8 మంది దాకా ఉన్నారు దావీదుకి కూడా. ఆయన అంత హ్యాపీగా లేడు. వాళ్ళతో ఇబ్బందులు పడ్డాడు. కొడుకుల ద్వారా సమస్యలు వచ్చేసాయి. అందుకని దేవుడు ముందే తెలిసి ఒక్క ఆదాం గారికి ఒక్క అవ్వమ్మనే చేశాడు, ఇద్దరిని చేయలే. ఒకలే దేవుని లెక్క. అదే కరెక్ట్ కదా. సరే అండి, అది మరి వాక్యంలోకి వద్దాం. మనం మరి చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని మనం వినినట్టే ఉంది కదా, విన్నామంటారా? ఈ ఎక్కువ ఒక పదాన్ని మాత్రం తరచుగా మనం అనుకుంటూ ఉంటాం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం అనేటువంటి మాట. దీన్ని తరచుగా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా. అయితే మరి దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డాం. ఈ నమ్ముట అనేదాన్ని విశ్వాసంగా కూడా మనం చెప్తాం కదా. విశ్వసించడం నీ వల్ల అయితే, విశ్వసించువానికి సమస్తమును సాధ్యమే. అయితే విశ్వసించేవారు కూడా చాలామంది సాధ్యపరుచుకోలేని పరిస్థితులు కూడా కనపడతా ఉన్నాయి. అందుకు కారణం ఏంటి అంటే సొంత పద్ధతులు కొన్ని అనుసరిస్తూ ఉంటారు.
ఈ విశ్వాసంలో ప్రార్థన, మళ్ళీ ఉపవాస ప్రార్థన రెండు ఉన్నాయి కదా. విశ్వసించే వారే ప్రార్థన చేస్తారు, ఇంకా కొంతమంది ఉపవాస ప్రార్థన కూడా చేస్తారు. కానీ తగిన విధంగా కాకుండా తమ సొంత పద్ధతులతో చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఆ ఉపవాస ప్రార్థన కూడా ఫలితాన్ని ఇవ్వకుండా అయిపోతుంది. దానివల్ల దేవుని నామానికి కూడా అవమానమే కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ఏం కాలేదు. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన వాళ్ళు, పరిపూర్ణంగా నమ్మిన వాళ్ళు తక్షణమే ఫలితాన్ని పొందారు కదా. హిజ్కియా అతని ఉపవాస ప్రార్థన దేవుని సంకల్పాన్ని కూడా మార్చేసింది. అతని ఉపవాస ప్రార్థన దేవుని సంకల్పాన్ని కూడా మార్చేసింది. అలాగే నినివే పట్టణస్థులు, వారి ఉపవాస ప్రార్థన కూడా దేవుని సంకల్పాన్ని మార్చేసింది కదా. అంటే ఉపవాస ప్రార్థనలో మరి ఇంత శక్తి ఉన్నప్పుడు మరి ఉపవాస ప్రార్థన చేసి కూడా ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతా ఉన్నారు? ఎందుకు అంటే ఎలా ఉపవసించి ప్రార్థన చేయాలో అలా ఉపవసించట్లా. మనం ఈ మధ్యన ఫేస్బుక్లో లేకపోతే యూట్యూబ్లోనో వీటిలో కూడా 3 రోజుల ఉపవాస ప్రార్థనలు అని పోస్టర్లు వేస్తున్నారు. 3 రోజుల ఉపవాస ప్రార్థనలోని పోస్టర్లు వేస్తున్నారు. అసలు ఉపవాస ప్రార్థన ఎలా? అది రహస్యం కదా. దేవుడు చెప్పింది ఏంటి? నీవు ఉపవాసము చేయనప్పుడు ఏం చేయాలంట? రహస్యమందుండి చూసే నీ తండ్రికి తెలియబడినట్లుగా నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని చేయాలి. నీ ముఖం వికారం చేసుకోకూడదు. అసలు ఉపవాస ప్రార్థన అనే దానికి ప్రచారం ఉండకూడదు. అది ఎవ్వరికి, నీ పక్కోడికే తెలియకూడదని దేవుడు చెప్తా ఉంటే నువ్వు పోస్టర్లు వేసి ఉపవాస ప్రార్థనలు అంటే అది దేవుని చిత్తమా? దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడుస్తూ ఉపవాసం ఉంటూ దేవుని నామానికి అవమానాన్ని తెచ్చిపెడతా ఉన్నారు వీళ్ళు కదా. అలాంటివి చేయకుండా ఉంటేనే మంచిది కదా. చేసి నిష్ఫలులవడం, దేవుని నామానికి కూడా అపఖ్యాతిని తీసుకుని రావడం అవసరమా? చేయగలిగితే దేవుడు ఎలా చెప్పాడో అలా చేయగలగాలి. లేకపోతే మెదలకడ ఊరుకోవడం ఉత్తమం. అంతే కదా. చాలామంది డప్పేసుకునే వాళ్ళే కనపడతారు. ఉపవాస ప్రార్థనలు. ఎంత విరుద్ధం ఇది. అవునులే, అయ్యగారని పేరు పెట్టద్దని చెప్పిన తర్వాత కూడా అయ్యగారులను పిలిపించుకునే వారికి ఇలాంటి ఉపవాస ప్రార్థనలు ఒక లెక్క. పాస్టర్లు లేకపోతే బిషప్పులు లేకపోతే అయ్యగారులు అని పిలిపించుకోవద్దు, మీరందరూ సహోదరులని సాక్షాత్తు లోకరక్షకుడిగా వచ్చిన యేసుప్రభువు చెప్తే అవే బిరుదులు పెట్టుకున్నవారు. ఇంకా ఆయన చెప్పినట్టుగా ఉపవాసం చేయకుండా ఉండడంలో ఏమన్నా ఆశ్చర్యం ఉందా? అందులో ఆశ్చర్యమేమీ లేదు. ప్రార్థన విశ్వాసంతో కూడినదై ఉండాలంతే. అది ఎప్పుడు రహస్యమే, వెల్లడి కాకూడదు. రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి అది తెలియబడాలి అని దేవుడు చెప్పింది. ఆయన కనులు మొత్తం లోకమంతా సంచారం చేస్తూ ఉన్నాయి. ఎవరు తన సన్నిధిని మోకరించి యాచిస్తున్నారు ఆయనకి తెలుసు స్పష్టంగా.
దానికి టామ్ చేసుకోవాల్సిన పనులు అసలు ఏమీ లేదు. అది దేవునికి అసలు ఇష్టం కాదు. అంటే దేవుని కంటే కూడా లోకస్తులకే ఈ విషయాలు తెలియాలని వారు కోరుకుంటున్నారన్నమాట. దేవునికి తెలియడం కాదు, లోకస్తులకే ఈ విషయం బాగా తెలియాలి అని చెప్పేసి వారు తమ ఫలాన్ని పొందియే ఉన్నారు అని దేవుడు చెప్పినట్టే కదా. విశ్వాసం అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. విశ్వాసం అంటే ఏంటంట? హెబ్రీ 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనడానికి రుజువు. విశ్వాసం ఏంటంట? ఏదైతే నిరీక్షిస్తున్నామో అవి మనకైతే ప్రస్తుతానికి కనబడట్లేదు, కానీ అవి ఉన్నాయి. వాటి నిజస్వరూపం మన ముందుకు దేవుడు తీసుకొస్తాడు అని నమ్మేదే విశ్వాసం అంటే కదా. అది నమ్మేదే విశ్వాసం అంటే. అంటే ఒకటిగా దేవుని స్వరాన్ని వినడం, రెండవదిగా దానికి విధేయత చూపించటం, మూడవదిగా కార్యరూపంలో ప్రతిస్పందించటం. ఈ మూడు ఉంటేనే అది విశ్వాసం. ఈ మూడు లేకపోతే విశ్వాసానికి పరిపూర్ణత ఉండదు. మొదటిదేంటి? దేవుని స్వరాన్ని వినడం. ఇక్కడే కూర్చుంటాం, దేవుని స్వరం వినబడుతోంది, పాట కూడా కోరుకుంటాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. చాలా వినయంతో విధేయతతో నీ స్వరాన్ని వినిపించు అని చెప్పేసి మనం అడుగుతాము, ఆశిస్తాము. తీరా ఆయన స్వరం వినబడేసరికి పక్కన చూస్తాం. మనం ఇటువైపు ఉండదు మన దృష్టి, అటువైపు ఇటువైపు చూసే పరిస్థితి వచ్చేస్తుంది. మరి అలా వినడం దేవునికి ఇష్టమా? చెవి గలవాడు వినుగాక. ఎందుకు యేసుప్రభు అన్ని చాలాసార్లు చెప్పాడు ఈ మాట, చెవి గలవాడు వినుగాక. అలాగే ప్రకటనలో కూడా ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక అని ప్రకటనలో కూడా ఆ పదాన్ని ఎక్కువ వాడతారు. చెవి గలవాడు వినుగాక అండి. ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? మామూలుగా మనిషికి చెవులు ఉండాలి కాబట్టి, చెవులు లేకపోతే బొత్తిగా బాగోదు కాబట్టి చెవులు ఉన్నాయి. అవి వినడానికే దేవుడు ఇచ్చాడు. కానీ దేవుని మాటలు వినడానికైతే ఆ చెవులు ఇష్టపడట్లా. అవి దురద చెవులు. లోక సంబంధమైన విషయాలు వినడానికి పెద్దవవుతాయి. దేవుని వాక్కు వినడానికి అసలు ఆ స్పృహే ఉండదు. అంటే ఇక్కడే కూర్చుంటాం, అటు ఇటు చూస్తాం. ఆ పిల్లాడు గోక్కుంటున్నాడా, పిల్లాడు మొగ్గలేస్తున్నాడా, ఆ పిల్ల నవ్వుతుందా, వీటి మీదే మన చూపు. దేవుని వాక్కు మీద ఉండదు. అవునే కాదంటారా? ఈ మధ్యలో పిల్లలు చేసి చేష్టలని చూడని వాళ్ళు ఉన్నారా? సేపు అటే ఆ పిల్లాడు గోక్కుంటే చాలాడు ఆడంగి చూస్తారు. మరి ఏకాగ్రతలో టీవీ ముందు కూర్చుంటాము, చూస్తూ ఉంటాము. పిల్లొచ్చి గోకుతా అమ్మ అమ్మ అన్నం పెట్టా అన్నా సరే వినపడదు మనకి. వినపడద్దా? మన ఇంట్లోకి వచ్చేదని సొత్తు ఎత్తుకుపోయినా సరే కనపడదు. అలా అంత లీనమైపోతాం. మన కళ్ళు మన చెవులు అలా అయిపోతాయి అంతే. ఎవరు వచ్చారా, ఎవరు పోతున్నారా, ఏం పట్టుకెళ్ళిపోతున్నారా, అసలు ఇవేం కూడా మనకు అస్సలు తెలియదు. అది కదా వినడం అంటే, అది కదా చూడడం అంటే. మరి ఆ రకంగా దేవుని వాక్కు మనం వింటున్నామా? అది దేవుని స్వరాన్ని వినడం అంటే. ఆ స్వరాన్ని వినేటప్పుడు ఏమీ మనకి ఇంకా కనపడకూడదు. ఎవరేం కదిలినా, ఎవరేం చేష్టలు చేసినా అవేమీ మన దృష్టిపథంలోకి అస్సలు రాకూడదు. ఒక ఉత్తుత్తిది నిష్ప్రయోజనమైన దాన్ని మనం చూడడానికి వినడానికి
అంత ఏకాగ్రతను మనం కనపరుస్తాం కదా. మన నిత్య జీవానికి అవసరమైన దేవుని వాక్కును వినడానికి ఎందుకు ఇంత నిర్లక్ష్యం మనకి? ఒక ఆచారంగానో ఒక సంప్రదాయంగానో వచ్చిపోతున్నాం అంతే తప్ప ఈరోజు ఒక కొత్త విషయం ఏది నేను నేర్చుకున్నాను, నా ఆత్మీయ జీవితానికి ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడే ఏ కొత్త విషయాన్ని దేవుడు నాకు ఈరోజు నేర్పించాడు. ఇది ఉంటుందా ఎప్పుడైనా? ఉంటుందా? నాకు మట్టుకు నేను ఒకసారి చూసుకుంటాను, ఈరోజు నేను సక్సెస్ అయ్యానా లేకపోతే ఎక్కడైనా తప్పానా, పద్ధతిగా వెళ్ళానా లేదా అనేదాని నాకు ఉంటుంది. కొంచెం బాగా వెళ్ళలేదు అనుకున్నప్పుడు నెమ్మది ఉండదు నాకు. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నెమ్మది ఉండదు. ఎక్కడో ఏకాగ్రత తప్పింది, నేను పద్ధతిగా వెళ్ళలేకపోయాను, దేవుని వాక్ని ఎలా చెప్పాలో ఆ రకంగా నేను వెళ్ళలేకపోయాను, నాకు డిస్టర్బెన్స్ వచ్చింది అని నాకే చాలా అసంతృప్తిగా ఉంటుంది, బాగోదు. ఎందుకు అలా? ఏదో అప్పచెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా, నాకెందుకు? ఇక్కడికి వచ్చేసి ఏదో అప్పచెప్పేసి టైం ముగించేసుకుని వెళ్ళిపోతే సరిపోయింది కదా. ఇది ఎందుకు వస్తుంది? ఈ బాధ ఎందుకు వస్తుంది అంటే దేవుడు నాకు చెప్పిన ఈ పనిలో నేను ఎంతవరకు ఏకాగ్రతతో ఉన్నాను, ఎంతవరకు నేను సక్సెస్ అయ్యాను అనేది ఒక లెక్క. ఈ రోజు నేను లెక్క వేసుకుంటాను నేను. అలా ఈ రోజున ఏం విన్నాము, ముఖ్యమైన విషయం ఏంటి, నా ఆత్మీయ అభివృద్ధికి ఉపయోగపడే ఒక్క మాట ఏంటి నాకు అనేదాన్ని మనం ఆలోచించుకుంటామా? మన ప్రసాద్ ఒక గణపవరంలో సాక్ష్యం చెప్పాడు. కరెంట్ ప్రసాద్ గారు అని చెప్పాలి కదా మీకు. కరెంట్ ప్రసాద్ గారు, ఆయనకు సమస్య వచ్చింది, ఆయన పనిలో ఒక సమస్య వచ్చింది. ఎవరో ఒకరు మోసం చూశారు. ఏం చేయాలా, పద్దులో పెట్టాలా, గొడవ చేయాలా, ఇలా మోసం చేశారు అని ఆలోచన వచ్చిందని పెద్దల్లో పెడదాము అని వచ్చింది. కానీ ఆ తర్వాత అయితే పోయిన ఆదివారం దేవుడిచ్చినటువంటి లేఖనాలు ఆయన హృదయంలో రింగులు కొడుతున్నాయంట. ఏంటంటే దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? మనుషుల మీద, దేవుని మీద. దేవుని మీద ఆధారపడ్డాడు కదా, కాబట్టి గెలిచాడు కదా. మరి నేను ఎందుకు మనుషుల మీద ఆధారపడాలా? మాజీ సర్పంచ్ బుజ్జిగారికి కూడా ఫోన్ చేశాడంట సమస్య ఏదో చెబుదామని, కానీ వెళ్ళలేదు, మానుకున్నాడు. ఆ యూనియన్లో పెడదాం అనుకున్నాడు, అది కూడా మానుకున్నాడు. వద్దు, దాని మీద ఏ రీతిగా అయితే దేవుని మీదే ఆధారపడ్డాడో నేను కూడా అలాగే దేవుని మీద ఆధారపడతాను, సరే ఏమైతే వద్దని ఇక అవన్నీ మానుకుని ఊరుకున్నాడు. నాకు ఫోన్ చేశాడు, నాకు చెప్పాడు, ప్రార్థన చేశాను, దేవునికి అప్పచెప్పాను. ఆయన ఇంట్లో ప్రార్థన చేసుకున్నాడు కుటుంబంతో. ఆ మోసం చేసిన వ్యక్తి తెల్లారిసరికి గుమ్మలో ఉన్నాడంట. నేను ఏదో అలా తేడాగా ఏదో అలా మాట్లాడేశాను, సారీ ఏమనుకోవాకు, నేను నీకు ఇవ్వాల్సింది నేను ఇచ్చేస్తాను అంటూ వచ్చాడు. మరి ఇది కదా దేవుడిచ్చినటువంటి వాక్కు మన హృదయంలో పనిచేయాలి కదా. మరి విన్నదాన్ని ఈ వారం మనం ఏమింటున్నామో అది మనం సాయంకాలం వరకు మన ఇంటికి వెళ్తుందా, ఉంటుందా? అసలు ఈరోజు ఏం చెప్పాడు నాకు, వచ్చే ఆదివారం వరకు కూడా దీన్ని మన జీవితానికి మనం అన్వయించుకుంటూ ఉండాలి. అలాంటి పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మన పితరుడు దావీదు ఏ రీతి చూపించాడో మనకి దారి, ఆ రీతిగా ఉండే ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా అలా ఉండాలి. లేనప్పుడు మరి ఈరోజు ఉన్న వాక్కు మనకి ఏం పని చేసింది? విన్నామా మనం అంటే సరిగా వినలేదు. వినడానికి అంత ప్రాధాన్యత ఉంది కదా. యాకోబు గారు ఏమంటాడు? వినడానికి వేగిరపడువాడుగాను, మాట్లాడడానికి, కోపించడానికి నిదానించువాడుగా ఉండాలి. యాకోబు 1వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చదువుతాం కదా. వినడానికి తొందరపడాలంట, కానీ మనకి ఏంటంటే మాట్లాడడానికి, కోప్పడడానికే ముందుకు వస్తాం. మన తొందర ఇప్పుడు మాట్లాడడానికి, కోపం తెచ్చుకోవడానికే ముందుంటాం. ఈ రెండు తగ్గితే తప్ప వినడం అనేది ముందుకు రాదు.
ఎవరైనా చెప్తా ఉంటే ఒకవేళ అది మనకి తెలిసిన విషయమైనా మౌనంగా వినాలంతే. అంతే తప్ప అది నాకు తెలుసు అని ఎదురు చెప్పుకుంటా వచ్చేయకూడదు. ఎదురు చెప్పుకుంటా వచ్చే అలవాటు కూడా మనకు ఉంటా ఉంటుంది. అలా ఎదురుకు చెప్పుకుంటా వచ్చేటప్పుడు నిజంగా ఒక మంచి విషయాన్ని మిస్ అవుతాను. విన్న విషయమేనైనా అది మళ్ళీ కొత్తగా ఉంటుంది. దేవుడు అలా చెప్తాడు, కొత్తగా చెప్తాడు ఖచ్చితంగా. దేవుడు ఇచ్చేటువంటి దాన్ని మనం వినకుండా మనకి తెలుసు అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉండడం మూర్ఖతను మనం వెలిపించటమే అవుతుంది. ఒక శ్రేష్టమైన విషయాన్ని మనం కోల్పోయే పరిస్థితి. కాబట్టి దేవుని సన్నిధికి మనం ఆశతో వచ్చాం. వచ్చినప్పుడు ఏం చెప్తాడు ఈరోజు నాకు? ఆధ్యాత్మికంగా నేను బలపడడానికి, ఆత్మీయంగా నేను ఎదగడానికి, స్థిరపడడానికి ఉపయోగపడేటువంటి ఏ మాట ఈరోజు నాకు ఇవ్వబోతున్నాడు దేవుడు అని ఆశతో చెవులు ఎలాగ సైజు అంతే ఉంటాయి, పెద్దవి అవ్వ కానీ పెద్దవి చేసుకుని వినాలి. అంటే ఆశ పెద్ద చేసుకోవాలండి, ఆశ పెద్ద చేసుకుని వినాలి. ఓకే, అక్కడితో అయిపోయింది. రెండో మాట ఏంటి? విధేయత చూపించాలి. వినిన దానికి ఏది విన్నామో ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. ఏం చెప్పాడు ఈరోజు నా ప్రభు నాకు, ఆ ప్రకారంగా నేను నడుచుకోవాలి. విధేయత చూపించకపోతే వినడం వల్ల ప్రయోజనం ఏముంది? వినడానికి ప్రయోజనం ఎప్పుడు చేకూరుతుంది? విధేయత చూపించినప్పుడే. లేకపోతే మళ్ళీ నచ్చిపోతాం. వినడానికి విధేయత. రే బాబు, రోడ్డు మీద నుంచో మాకు కొంచెం పక్కకి వెళ్ళు, లారీలలో కోరీ లారీలో కళ్ళు మూసుకుని వచ్చేస్తున్నారు, ఒక పక్కకి వెళ్ళి ప్రమాదం అవుతుంది అని చెప్పారు వాళ్ళు. వినేశాడు, కానీ అక్కడే ఉన్నాడు. యా గుద్దుకెళ్ళిపోతాడా? వెళ్ళమని చూద్దాం, గుద్దుకెళ్ళిపోతాడా అని కూడా అక్కడే నుంచున్నావు. అది కావాలనేం గుద్దుకోడు. ఆ పక్కకి ఏ కుక్క రావచ్చు, ఆ పక్కే సైకిల్ గబుక్కుని రావచ్చు. అది గబుక్కుని ఆడిని తప్పించిపోయి ఏటి వచ్చి నేను కొట్టేయచ్చు. ఏం చేస్తావు? విన్నావు, వినలేదా అంటే చెప్పింది విన్నావు, దానికి విధేయత చూపించలేదు. ఉన్న చోటనే ఉన్నావు, విన్నావు, కానీ అక్కడి నుంచి పక్కకు పోలా. పర్యవసానం ఇంక వినడానికి ఉండడు, ఇంక వినడానికి ఉండని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి వినడం ఎంత అవసరమో దానికంటే ఎక్కువగా విన్నదానికి విధేయత చూపించడం అనేది అంత అవసరం. విధేయత చూపించినప్పుడు వినిన దానికి ఏ విధమైన ప్రయోజనము ఉండదు. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి, విధేయత చూపించాలా కదా. మనం సందర్భాన్ని చూసుకుంటాం. యాయిర్ గారు తన కుమార్తె చనిపోయి చావ సిద్ధంగా ఉందని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ లోపల ఇక్కడ ఏదో కొంచెం గలాటా ఉంది, ఇక్కడ ఆయన ఆగిపోయాడు. ఇంటి దగ్గర నుంచి ఒక కబురు వచ్చింది. ఒక పెద్ద ఆయన వచ్చాడు, నీ కూతురు చచ్చిపోయిందయ్యా, ఇంకెందుకు బాధకుండా బాధ పెడతా, వచ్చేసేయి, బోళ్ళంత కార్యక్రమాలు మనకు ఉన్నాయన్నాడు. అయితే అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. నిజమే, అక్కడ నమ్మిక ఉంచి కూర్చోవడం అనేది చాలా కష్టం. ఏ కూతురు చనిపోద్దేమో అని ఇంత ప్రయాసపడి యేసుప్రభు దగ్గరకు వచ్చాడో ఆ కూతురు కాస్త చనిపోయింది. ఎలా ఉంటుంది ఇప్పుడు? చాలా తీవ్రమైనటువంటి దుఃఖం హృదయం నిండా నిండు ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు యేసుప్రభు. విన్నాడు. విన్న తర్వాత నీకే నువ్వు అలాగే చెప్తావు, పోయింది నా కూతురు కదా అంటూ వెళ్ళిపోతే సాధారణంగా వెళ్ళిపోతారు అంతే. నువ్వు అలా చెప్తావు, నా కూతురు అక్కడ చచ్చిపోయింది అని వెళ్ళిపోవడానికే చూస్తారు. కానీ ఆయన మాట విని దానికి విధేయత చూపించి ఎంత దుఃఖం వచ్చినా ఆ దుఃఖాన్ని పంటి మీద పట్టుకుని అలాగే ఉండిపోయి
విధేయత చూపించిన దానికి ఫలితం పోయిన తన కూతుర్ని మళ్ళీ బతికించుకున్నాడు. కాబట్టి విధేయతతోటే కార్యాలను మనం సాధించగలుగుతాం. వినడం, విధేయత చూపించడం. మన లక్ష్మీవారం వచ్చింది గణపవరంలో. కానా పెండ్లి విందులో ద్రాక్షారసం తక్కువైనప్పుడు యేసు ప్రభుతో తల్లిగారు మాట్లాడి వెళుతూ ఆయన మీతో చెప్పున్నది చేయుడని పనివారిద్దరికి చెప్పి వెళ్ళిపోయింది. ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని చెప్పేసి వెళ్ళిపోయింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మొదటి 11 వచనాల్లో వృత్తాంతాన్ని మనం చూస్తాం కదా. అయితే వాళ్ళు చక్కగా చేతులు కట్టుకుని రెడీగా ఉన్నారు. ఆయన మాట చెప్పాడు వెంటనే, అక్కడ ఒక 6 బార్లు ఉన్నాయంట, రాతి బార్లు, 2-3 తూములు పట్టేటువంటి రాతి బార్లు, నీటితో అంచుల మట్టుకు నింపేయండి అన్నాడు. విన్నారు, వెంటనే టకటకామని తోడుకొచ్చేసి పోసేశారు. విన్నదానికి విధేయత చూపించారు కాబట్టి పాత్రలు ఇప్పుడు నిండిపోయి ఉన్నాయి. మళ్ళీ ఇంకో మాట చెప్పాడు, ముంచి తీసుకుని పోయి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. ఇది విన్నారు. దీనికి విధేయత చూపించడం అంత తేలిక? ముందుది ఓకే, ఆయన చెప్పింది విన్నారు, గబగబా తోడుకొచ్చేసారు, మొత్తం ముంచేశారు. ఈసారి ఏం చెప్పాడు, అవి ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. ఇది విన్నారు. దీనికి విధేయత చూపించగలరా? చూపిస్తేనే ఫలితం ఉంటుంది, అక్కడ చూపిస్తేనే అద్భుతాలు జరుగుతాయి. కానీ కష్టం. ఉట్టి నీళ్లు తీసుకెళ్ళి చీపు గెస్ట్కి ఇమ్మంటున్నారు. ఈసారి రెండోది విని మరి దానికి విధేయత చూపించటం అంత తేలిక. ఈసారి ఏం చెప్పాడు ఆయన, ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇచ్చేయండి. మరి ఇది తేలిక? ఒట్టి నీళ్లు ద్రాక్షారసంలాగా పట్టుకెళ్ళి చీప్ గెస్ట్కి ఇమ్మంటున్నాడు. మరి దీనికి విధేయత చూపించడం ఎంత కష్టం? అది చాలా కష్టం. విధేయత చూపించడం అనేది కష్టమే. అది ఎంత కష్టమైనా విధేయత చూపిస్తేనే ఫలితం ఉంటుంది. లేకపోతే ఫలితాన్ని పోగొట్టుకోవటం, ఖచ్చితంగా పోగొట్టుకుంటారు. ఆ పని వాళ్ళు ఏం చేశారు, విధేయత చూపించారు. ఆ నీళ్లు తీసుకెళ్ళిపోయి విందు ప్రధానికి ఇచ్చేశారు. కానీ అవి అద్భుతమైన ద్రాక్షారసంగా మారిపోయాయి. అంతకుముందు మానవులు తయారు చేసిన ద్రాక్షారసం కంటే కూడా మధురమైన ద్రాక్షారసంగా మారిపోయింది. ఆశ్చర్యపోయాడు విందు ప్రధానం. ముందు ఇచ్చింది జబ్బుది, ఇప్పుడు ఇచ్చింది చాలా బాగుంది. ఎవరైనా ముందు మంచిది ఇస్తారు, తర్వాత జబ్బు తీస్తారు. మీరేంటయ్యా ముందు జబ్బు తెచ్చారు, మంచిది వెనక్కి ఉంచుకున్నారు అని అడిగాడు. ఇంత గొప్ప అద్భుతం ఎలా సాధ్యపడింది? అక్కడ విధేయతతోనే. కాబట్టి విని దానికి విధేయత చూపినప్పుడు అది మనకి నిష్ప్రయోజనం. దానివల్ల ఏ ప్రయోజనాన్ని మనం పొందలేము. కాబట్టి విన్నదానికి విధేయత చూపడానికి మనం బద్ధులమై ఉండాలి. చాలా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కూడా యేసు ప్రభు ఆ కుర్రాని తండ్రితో మాట్లాడాడు. నమ్మడం నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అంటే ఇక్కడ విధేయత గురించి. ఆ నమ్మిన దానికి నువ్వు విధేయత చూపిస్తే నీకు సమస్తము సాధ్యమని చెప్పాడు. అయితే ఆయన ఏమన్నాడు, నేను విధేయత చూపిస్తాను, కానీ జారిపోయే అవకాశం ఉంది, నాకు నువ్వే సహాయం చేయాలి. విధేయత చూపించడం అంత తేలిక కాదు, నువ్వు నాకు సహాయం చేయాలి. అందుకోసం అని చెప్పి మరి ఆయన మళ్ళీ యేసు ప్రభువునే సహాయం అడిగాడు కదా. మనకు ఒక మాదిరి ఇక్కడ. ఆయన వింటున్నాము, విన్నదానికి విధేయత చూపించలేకపోతూ ఉన్నాము. అందుకు కారణం ఈ లోక మర్యాద. ఈ లోకం నన్ను పట్టి లాగుతోంది. ఈ లోకానికి విభేదించి నీ ద్వారా నేను ఏం విన్నానో దానికి విధేయత చూపించగలిగేటువంటి ఆ శక్తి నాకు అనుగ్రహించు.
ఎందుకంటే విశ్వాసమునకు కర్త నువ్వే కదా, దాన్ని కొనసాగించువాడవు నీవే కదా, నాకు సహాయం చెయ్యి అని ఆ పిల్లాడి తండ్రి యేసు ప్రభుని అడిగినట్టుగానే మనం కూడా అడగాలి. మీలో ఎవరికైనా ఏదైనా కొదువుగా ఉంటే, అక్కడ జ్ఞానం ఉంది. యాకోబు గారు చెప్పిన దగ్గర జ్ఞానం ఉంది. అక్కడ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. ఏది నీకు తక్కువైతే అది, జ్ఞానం తక్కువైతే జ్ఞానం, విధేయత తక్కువైతే దాని గురించి అడగాలి. నువ్వు విధేయత చూపించలేకపోతా ఉన్నావా, అందుకు దేవుణ్ణి అడుగు, నాకు ఆ శక్తిని ఇమ్మని. ఆయన అందరికీ ఇస్తాడు. అందుకే ఆయన ఆశగా చూస్తూ ఉంటాడు, ఎవరు అడుగుతారా నన్ను, ఎవరిని బలపరుద్దామా అని ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు కదా. మరి ప్రతి నియామక కూడికలకు రండి అంటే, మంగళవారం శనివారం రండి అంటే తలకాయ ఊపుతున్నారు. ఇలా వింటున్నారు కదా, అందరి చెవుల్లోకి వెళ్తుంది ఈ మాట. ఇది ఎంతమంది విధేయత చూపిస్తూ ఉన్నారు? విధేయత చూపించట్లా, వింటున్నారు అంతే, రావడంలే. ఈ వింటం రాకపోవడం ఎవరి సమక్షంలో జరుగుతుంది? నేనే కనపడుతున్నాను మీకు, నా సమక్షం కాదు, ఇక్కడ దేవుని సమక్షంలో జరుగుతుంది. ఇది దేవుని ఇల్లు, ఇక్కడ సింహాసనం మీద ఆయనే కూర్చొని ఉన్నాడు, ఆయన సమక్షంలోనే జరుగుతుంది. ఇది అందరూ కొడుతున్నారు కానీ విధేయత చూపించట్లేదు. అందుకు కారణం ఏయో పనులు అనుకుంటున్నాం. అయితే వాటన్నిటినీ అధిగమించి విధేయత చూపించడానికి దేవుడే మనకి దారి చూపించగలడు. ఆయన అడగాలి. నేను ఊహ అంటున్నాను కానీ ఆ తర్వాత ఊహం అయిపోతుంది, నాయన ఆ ఊహం అనకుండా ఆ ఊలాగానే ఉండేలా నేను వెళ్ళేలా నాకు సహాయం చేయి. ఈ లోక సంబంధమైన బాధల బందీలు ఎప్పుడూ ఉండేవే, వీటిలో నేను కూరుకుపోతూ ఉన్నాను, వీటిలోంచి బయటికి రాలేకపోతా ఉన్నాను. అలాగే 9:09 ఆలయం ఆరంభమవుతున్న సంగతి తెలుసు, అప్పటికీ ఇంటి దగ్గర బయలుదేరలేకపోతున్నాను. నేను రోజు ఉండే పనులే కదా, కనీసం ఈ ఒక్కరోజైనా ఆ పనిని కాస్తంత వాయిదా వేసుకొని ఇన్ టైం బయలుదేరాలనుకుని బయలుదేరలేకపోతా ఉన్నాను, నాకు నువ్వే సహాయం చేయి అంటూ దేవుణ్ణి మనం అడిగిన రోజున తప్పకుండా దేవుడు సహాయపడేటువంటి వాడు కదా. వినడము, విన్నదానికి విధేయత చూపించడం. ఆ తర్వాత ఏంటి? విధేయత ఓకే, అయితే దీనికి పూర్తిగా కార్యరూపంలోకి వచ్చేయాలి, కార్యరూపంలోకి రావాలి. అది విన్నాను, ఓకే నేను అలా చేస్తాను, బాగానే ఉంది, విధేయత చూపిస్తున్నాం. కానీ ఆ విధేయత ఎప్పుడు పూర్తిగా విధేయత చూపినట్టు అవుతుంది? అది కార్యరూపంలోకి వస్తేనే. యేసు ప్రభు ముంచి తీసుకెళ్ళి ఎందుకు ప్రధానికి ఇవ్వండి అన్నప్పుడు అలాగే అండి అని తలకాయ చెప్పేసి నుంచుంటే, అలాగే అండి అని తలకాయ చెప్పేసి ఆ పాత్ర కూడా తీసుకుని ముంచుకుని చేత్తో పట్టుకుని వాళ్ళు అక్కడే ఉండిపోతే మరి ఎలా? అది కార్యరూపంలోకి వస్తుందా? రాదు కదా. అది కార్యరూపంలోకి రావాలి అంటే మనం వినే దగ్గర కొంతమంది ఆగిపోతున్నాం, విధేయత చూపించినట్టు కొంతమంది ఆగిపోతూ ఉన్నాం. అది పూర్తిగా కార్యరూపంలోనికి రాకుండా అది అయిపోతూ ఉంది. కానీ విశ్వాసం అంటే ఏంటి? ఇందాక మనం చదివాం కదా, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడువాని యొక్క నిజ స్వరూపం. దేనికోసమైతే మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నామో అది ఏం కనబడట్లేదు కానీ అది ఖచ్చితంగా మన ముందుకు వస్తుంది, నిజంగా ముందుకు వస్తుంది. అది విశ్వాసం అంటే అని మరి హెబ్రీ గ్రంథకర్త చెప్పినటువంటి మాట. మన పరిమిత జ్ఞానం మూలాన్ని వదిలిపెట్టాలని అపరిమితమైనటువంటి దేవుని జ్ఞానమనే ఊటను మనం ఆశ్రయిస్తేనే ఇది వినడం కానీ, విధేయత చూపించడం కానీ, కార్యరూపంలోకి రావడం కానీ జరుగుతుంది. అంటే మన జ్ఞానం పరిమితం, మన జ్ఞానానికి అన్నీ అందవు.
అప్పుడు ఏం చేయాలంట? దేవుని యొక్క అపరిమితమైన జ్ఞానం, దాని మీద మనం ఆధారపడాలంట. అంటే జ్ఞానాలు రెండు రకాలైనటువంటి జ్ఞానాలు ఉన్నాయి కదా. పౌలు మాటల్లో చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివితే, మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని వినియోగించి తిని. ఏం చెప్తాడు ఈయన? ఒక విషయం చెప్తున్నాడు, వెంటనే దానికి తాను ఏ రకంగా విధేయత చూపిస్తున్నాడు కూడా చెప్తా ఉన్నాడు. మనం ఏం చేయాలంట? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. అంటే విన్నాము, విన్న దాని పంచాయతీ ఎక్కడ పెట్టాలి? పట్టుకెళ్ళి మనుషుల దగ్గర పెట్టాలా? ఏంటి ఇలా చెప్పారు అన్నయ్య గారు, ఓకేనా, ఇలా చేస్తే అలాగే అంటావా అని చర్చ ఎక్కడా? మనుషులతోట. మనుషులకున్న జ్ఞానం ఎంత నీకు ఆలోచన చెప్పడానికి? కానీ మనం ముందు పోయేది మనుషుల దగ్గరికే వెళ్తాం. కానీ ఇది కూడదంటున్నాడు ఈయన. మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, ఎందుకంటే ఇది పరిమిత జ్ఞానం. మనుషుల జ్ఞానం పరిమిత జ్ఞానం. దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలెను. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలా? దానికి నేనే ఒక ఉదాహరణ అంటాడు. నేను మాట్లాడినా, సువార్త ప్రకటించినా, నా జ్ఞానయుక్తమైనటువంటి తీయని మాటలేవో నేను చెప్పట్లేదు. ఈ చెప్పడానికి నాకున్న ఈ పరిమిత జ్ఞానాన్ని నేను వాడుకోవడం లేదు కదా. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే, ఉపమానాలు. కానీ ఈ ఉపమానాలు ఎక్కడికి వెళ్తాయి? మనం బయటికి వెళ్ళిపోతుంటాం. దేవుని ఆత్మ, దేవుని శక్తి మనకు కనుపరిచే దృష్టాంతాలు కాకుండా బయట విషయాల మీదకి వెళ్ళిపోతాం. పోయిన వారం ఒక చెప్పాను కదా, గుర్తుందా మీకు? అప్పచెప్పారు ఇప్పుడు. చెప్పాను కదా పోయిన వారం కదా, ఏం చెప్పలేదా? అమ్మ ఆ కథ కూడా గుర్తులేదంటే అసలు ఏమి ఉండదు అనమాట. ఇంకా చెప్పాను పోయిన వారం ఏమా? అద్దుగు వరికథ బరువు, అది మర్చిపోరు. అది చాలా బాగా గుర్తుండిపోద్ది. బయట విషయం అది, ఈ లోక సంబంధమైన విషయం, ఇవి బాగా గుర్తుంటాయి మనకి. కానీ ఈ దేవుని పరిశుద్ధాత్మ మనకు బయలుపరిచేటువంటి దృష్టాంతాలు అంటే వాక్యానుసారమైన దృష్టాంతాలు. మనం ఇందా చెప్పుకొచ్చాం. హిజ్కియా, అతని ఉపవాస ప్రార్థన దేవుని సంకల్పాన్ని మార్చేసింది. నీనివే పట్టణస్థులు, వారి యొక్క ఉపవాస ప్రార్థన దేవుని సంకల్పాన్ని మార్చేసింది. ఇవి బైబిల్ నుంచి ఏమొస్తుందో మనకి ఆ దృష్టాంతాలనే తీసుకుంటున్నాం. కానీ ఇవి మనకి అంతగా గుర్తుండవు. బయటి విషయాలు చెప్తే మాత్రం అవి బాగా గుర్తుకుంటాయి. ఎందుకంటే మన చెవులు దురద చెవులు. ఈ విషయమే మన చెవులు ఎలా ఉన్నాయి, ఏది వినడానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నాయి, ఇవి కూడా చూసుకోవాలి మనం. ఏం వినడానికి చెవులు ఎక్కువగా ఇష్టాన్ని చూపిస్తూ ఉన్నాయి? లోక సంబంధమైన విషయాలా, ఆత్మ సంబంధమైన విషయాలా? మన జ్ఞానం లోక సంబంధమైన పరిమిత జ్ఞానం అయితే ఈ లోక సంబంధుల లోకస్తుల విషయాల మీదే మనం ఉంటాం. అలా కాకుండా దేవుని కనపరిచేటువంటి శక్తిని ఆశ్రయించే జ్ఞానం అయితే కనుక ఈ లోక విషయాలు అసలు మన చెవికి ఎక్కవు, మనకి అసలు నచ్చని పరిస్థితి అనమాట. అందుకే జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేనేమి ఉపయోగించకుండా పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములని వినియోగించి తిని కదా. ఇక పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం. ఏమంటాడు ఆయన? ముందున్న వాళ్ళందరూ పరిపూర్ణులు అంటాడు ఆయన. పరిపూర్ణుల మధ్య జ్ఞానం చెప్పాలంటే
మాస్టర్ల మీటింగులో పాఠం చెప్పాలంటే ఎంత కష్టం అంటారు? అందరూ మాస్టర్లే. అంతమంది మాస్టర్ల మధ్య మళ్ళీ మనం పాఠం చెప్పాలంటే ఎంత కష్టం అంటారా? వాళ్ళకి నచ్చలే మనం చెప్పగలమా? దానికి వేరే ప్లానింగ్ కావాలా. ఆ ప్లానింగ్ ఈలోక సంబంధంగా మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే అది ఖచ్చితంగా మంచిది అవుతాం. అందుకే ఈయన చెప్పేదంతా కేవలము పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఏది చెప్తుందో దాన్నే చెప్తున్నాను. ఎందుకంటే జ్ఞానవంతుల మధ్య నేను జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాను అంట. ఎప్పుడు బహుశా 88లోనో 89లోనో అనుకుంటా ఆచంట టీఏ సెంటర్లో మా స్కూల్ నుంచి పాఠం చెప్పాలా. అంటే టీఏ సెంటర్లు జరిగితే నెలకొకసారి జరిగినప్పుడు ఏదో ఒక స్కూల్ నుంచి ఒక తరగతికి మాదిరి పాఠం చెప్పాలా. 100-120 మంది మాస్టర్లు ఉన్నారు. ఈ మాస్టర్ల మధ్యలో పాఠం చెప్పాలా. ఇంకా ఎంఈఓ లాంటి వాళ్ళు కూడా హాజరవుతారు. అక్కడ మళ్ళీ పిల్లలు వస్తారు, పిల్లలకే పాఠం చెప్పాలా. కానీ ఇంతమంది మాస్టర్ల మధ్య చెప్పాలి. ఆ పాఠం అయిపోయిన తర్వాత మళ్ళీ విమర్శలు ఉంటాయి, విమర్శిస్తారు. ఇక ఏ చిన్న మాట తప్పు చెప్పినా దాని మీద మళ్ళీ కామెంట్లు వస్తాయన్నమాట. అలాంటప్పుడు పాఠం ఎలా చెప్పాలా? ఎంత కష్టమో చూడండి. మా స్కూల్కి వచ్చిందే పాఠం. అయితే మా స్కూల్కి అది నేను చెప్పే తరగతి కాకుండా ఇంకో మాస్టర్ చెప్పే హెడ్ మాస్టర్ ఆయన చెప్పే తరగతికి ఆ పాఠం వచ్చింది. ఆయన చెప్పాలి పాఠం. నిజంగా భయమే చేసి ఆయనకి సెలవు పెట్టేసేసాడు. నాకు ఒంట్లో బాగాలేదండి, నేను రాలేకపోతున్నాను, అదేదో కదా మీరు చూసుకోండి ఆయన చెప్పాల్సింది. భయం వేసి ఎగ్గొట్టేసి మెదలకుండా నా మీద పరేసాడు. చూడండి మరి నేను భయం అయితే నేను మనైతే ఎలాగా స్కూల్ మొత్తం అంటే అంత కష్టంగా ఉంటుంది అనమాట. ఆ మాస్టర్ల మధ్య పాఠం చెప్పడం అంటే అందరూ విమర్శలు చేస్తారు, ఈకేస్తారు పట్టుకొని, ఇది ఎలా చెప్పారు, అలా చెప్పారు, అలా చేశారు, బాగా ఇచ్చేస్తారు అనమాట. ఇంకా నాకు అతను భారం నేను వేసుకోవాల్సి వచ్చింది. నా క్లాస్ కాదు కదా అది. అయినా సరే నేను వేసుకొని నేను తగ్గిన పద్ధతి ప్రకారం నేను ఎంతో సిద్ధపడి నేను పాఠం చెప్పాను. ఎలా ఉంటుందంటే అక్కడ పాఠం చెప్పినప్పుడు ఆచంట టీఏ సెంటర్ అంటే సెంటర్, అది ఆచంట సెంటర్లో ఉంటుంది. ఎవడు మట్టుకాడు పాఠం అనేసరికి మాస్టర్లు బయటికి వెళ్ళిపోతారు. అందరూ పని కట్టుకుని కూర్చోరు, బయటికి వెళ్ళిపోయి టీ తాగితే వెళ్ళిపోయి అలా తిరిగి అలా వస్తారు అనమాట. ఆ టైంలో ఈ పాఠం చెప్పేవాళ్ళు గబగబా ఇది చెప్పేసి అమ్మయ్య అయిపోయింది అనుకుంటారు అనమాట. ఎవరు వినకూడదు అని కోరుకుంటారు. విన్న కానించి ఈగిలి పీకుతారు, బాబు ఎందుకు వచ్చిందని కోరుకుంటారు అనమాట. అయితే నేను పాఠం అనేసరికి మాస్టర్లు లేచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. నేను లేచి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను, యువర్ అటెన్షన్ ప్లీజ్ అంటే మాట్లాడాను. ఐఎమ్ హియర్ విల్సన్ రాజు గోయింగ్ టు టీచ్ a lesson for 4th class. Please listen carefully and give your valuable suggestions అన్నాను. పోయి వాళ్ళందరూ ఆగిపోయారు. దయచేసి వినండి, నా పేరు విల్సన్ రాజు, 4వ తరగతికి నేను పాఠం చెప్పబోతున్నాను, మీరు అందరూ కూడా ఈ పాఠం విని మీ సలహాలు నాకు ఇవ్వండి అని గట్టిగా చెప్పా. పోయి వాళ్ళందరూ వచ్చేసారు. ఇంకెవరో బయటికి వెళ్ళా. మొత్తం అంతా కిటకిటలు ఆడుతూ ఉండిపోయింది సెంటర్. అందరికీ ఆశ్చర్యం వేసింది అనమాట. ఎవరు ఇలా అనరు, ఇలా అన్నారు. పాఠం చెప్పేసాను, పాఠం అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత విమర్శలు రావాలి కదా. ఇంకా ఒక్కొక్కరు లేచి రావడం. ఆచంట టీఏ సెంటర్లోనే ఫస్ట్. ఇంతవరకు ఈ రకంగా పాఠం చెప్పిన వాళ్ళు లేరు. ఇలాంటి అని అనమాట, ఇలాంటివి వచ్చేసినాయి విమర్శలు అన్నీ కూడా. అంతే కదా, అందరూ వింటేనే కదా. కొంచెం లేట్గా వచ్చాడు ఎంఈఓ గారు. ఆయన వచ్చి మీరందరూ మాట్లాడుతూ వింటుంటే నాకే చాలా బాధ కలుగుతుంది, సార్ పాఠం నేను వినలేకపోయాను, ఆయన పాఠం అంత బాగా చెప్పారో నాకు అర్థమవుతుంది అని చెప్పేసి. పెద్దల మధ్య పాఠం చెప్పేటప్పుడు ఎలా ఉండాలి పౌలు గారు, అది నా చిన్న కొద్దిపాటి జ్ఞానంతో నేను కనుక జ్ఞానాన్ని బోధిస్తే నేను ఫెయిల్యూర్ అవుతాను. జ్ఞానుల మధ్య జ్ఞానవంతుల మధ్య జ్ఞానాన్ని బోధిస్తున్నాను కాబట్టి
దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఏదైతే నాకు ఇస్తుందో, ఆ దేవుని యొక్క శక్తి ఏదైతే నాకు ఇస్తుందో దానితో నేను ఇప్పుడు బోధిస్తూ ఉన్నాను. నేను బోధించినది పరిమిత జ్ఞానంతో కాదు, దేవుడిచ్చు అపరిమితమైన జ్ఞానంతో కదా. మరొక పేరు ఇచ్చాడు కదా మనకి, మనందరం జ్ఞానవంతులం అంటున్నాడు ఆయన. నిజమేనా? జ్ఞానవంతులమేనా? జ్ఞానవంతుల మధ్య నేను జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాను కదా. చూడండి ఎంత చక్కటి మాట చెప్పాడు ఆయన. మరి పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాను. అందుకని ఇంకా ఏమంటాడంటే ఆయన, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగైయుండెను. ఇదే మరుగై ఉన్న ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలంటే, మనం పొందాలంటాడు. అప్పుడు మాత్రమే మంచి సలహాలు మనకు అందుతాయి. విన్నదానికి నేను ఏ రకంగా విధేయత చూపించాలి, దాన్ని ఏ రకంగా కార్యరూపంలోకి తీసుకొని రావాలి. నా చుట్టుపక్కల వారిని చూస్తే అందరూ వినేవారుగానే ఉన్నారు తప్ప విధేయత చూపించేవారుగా, ఒకవేళ విధేయత చూపించినా అది కార్యరూపంలోకి తెచ్చేవారుగా కనబడట్లేదు కదా, నేను వారిలో ఒకరినే కదా అని అనుకోవడానికి వీల్లేదు అంటాడు. అంతే. ఈ మనుషుల ఈ పరిమిత జ్ఞానాన్ని కనుక మనం ఆలోచన చేస్తే అదే జరుగుతుంది. ఇంద్రియ జ్ఞానం. ఇంద్రియాలు మనకి ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కదా. పంచేంద్రియాలు ఏంటయ్యి? చెప్పేంటో గట్టి చెప్పాలి. అమ్మో, కళ్ళేడ్రు బాబు. కళ్ళు అంటే కళ్ళు కాదు, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఈ 5 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. 5 ఆర్గన్స్ అన్నమాట మనకి, సెన్సిబుల్ ఆర్గన్స్. ఈ 5 ఉంటాయి. వీటిని బట్టే మన నడవడి అంతా ఉంటుంది, మన ప్రవర్తన అంతా వీటిని బట్టే ఆధారపడి ఉంటుంది. మనం ఏం చూస్తున్నామో దాన్ని బట్టి, ఏం వింటున్నామో దాన్ని బట్టి, ఏం వాసన చూస్తున్నామో దాన్ని బట్టి, ఏం రుచి చూస్తున్నామో దాన్ని బట్టి, ఏమి స్పృశిస్తూ ఉన్నామో దానిని బట్టే మన ప్రవర్తన అంతా ఉంటుంది. ఇది కేవలం పరిమితమైనటువంటి జ్ఞానము, ఇంద్రియ జ్ఞానం. ఇది అది కాకుండా ప్రత్యక్షపరచబడేటువంటి జ్ఞానం, అది దేవుని మర్మం. దేవుడు మనకు ప్రత్యక్షపరిచేటువంటి జ్ఞానం అంటాడు. వెలుచూపు చూస్తే ఇది దొరకదు, వెలుచూపు కాకూడదు అంటాడు. వెలుచూపు 2 కొరింథీ 5:6. 2 కొరింథీ వెలుచూపు వలన కాక విశ్వాసము వలననే. ఇక్కడ వెలుచూపు, విశ్వాసం. వెలుచూపు అంటే ఏంటి? వీళ్ళు ఏదో చూసి వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తారు. ఇంకా అలాంటి చూపు. అలా వీళ్ళు చూసేది కాదు. నేను విన్నదానిని బట్టి విశ్వాసంతో అంటాడు. అది ఎక్కడి నుంచి వస్తుంది? వెలుచూపు అంటే బయటిది, అది పరిమిత జ్ఞానం. విశ్వాసం అంటే ఇప్పుడు అది మరుగై ఉన్నటువంటిది, దేవుని నుంచి మనం పొందేటువంటిది. దాని వలన అంటాడు కదా. అంటే మన విశ్వాసానికి ఆధారం ఈ లోక సంబంధమైన పరిమిత జ్ఞానం కాకూడదు, మరి మర్మమై ఉన్నటువంటి దేవుని అపరిమిత జ్ఞానం. దాని మీదే మనం ఆధారపడి విశ్వాసంలో మనం ముందుకెళ్ళాలా అనేది మరి పౌలు గారు చెప్తున్నటువంటి సత్యంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా తర్వాత 3వదిగా మరి విశ్వాసానికి ఆధారం. మొదటిది ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? రెండోది ఏంటి? 2 విధాలైనటువంటి జ్ఞానం ఉందని. ఆ తర్వాత 3వదిగా విశ్వాసానికి ఆధారం ఏంటి, మనం విశ్వసించడానికి ఆధారం ఏంటి. ఇప్పుడు నేను
శామ్ సిల్క్లోకి వెళ్ళి చీర పట్టుకొచ్చాను, అక్కడ చాలా బాగుందమ్మా, రంగు బాగుంది, రేటు కూడా బాగుంది, మంచి డిజైన్లు కూడా ఉన్నాయి అని చెప్పాం. చెప్పినంత మాత్రం వెళ్ళిపోతారా? వాళ్ళకి ఏం కావాలా? నువ్వు ఆ శామ్ సిల్క్లో కొనుక్కొచ్చింది ఒక చూపించు సార్, అది చూడాలా. అది పట్టుకొచ్చి బయటెడితే నిజమే, చాలా బాగుంది, రంగు కూడా బాగుంది, గుండు కూడా బాగా మందంగా బరువుగా ఉంది, రేటు ఇంతేనా? రేటు కూడా బాగానే ఉంది. ఎప్పుడు వచ్చింది ఈ నమ్మకం నీకు? చూశాక. చూడంత వరకు లేదు, చూడంత వరకు అంతంత మాత్రమే. ఇది విన్నట్టుగా ఉంటాం, ఇలాగే చెప్పుద్ది కానీ అనుకుంటా ఉందాం. స్థిరమైన నమ్మకం అయితే రాదు. ఎప్పుడు వస్తుంది? చూసినప్పుడు వస్తుంది, అంతే కదా. మరి దేవుని మీద మనము విశ్వాసం ఉంచాలి అంటే మనం చూడాల్సినవి ఉన్నాయి. చూసి దానివల్లే మనకి మొట్టమొదటిది ఏంటంట, దేవుని స్వభావం. దేవుని స్వభావం, దీనిని బట్టి మనం నమ్మడానికి అనమాట. ఇది ఒక ప్రమాణంగా మనకు ఉంటుంది. ఈ లోక సంబంధంగా అయితే బ్రాండ్ అంటాం కదా, బ్రాండ్ను బట్టి, బ్రాండ్ ఇమేజ్. విమల్ అంటే అబ్బో మంచి పాటలు, విమల్ వాళ్ళకి చాలా బాగుంటాయి, అలాగే కదా. అదే బెంగాల్ కాటన్, అది కూడా చాలా బాగుంటుంది. లేకపోతే ధర్మవరం కంచి పట్టు చీరలు, అక్కడ పట్టుకు బాగా బాగుంది. ఈ బ్రాండ్ అంటారు. ఈ బ్రాండ్ల మీద మనం వచ్చి పడతా ఉంటాం ఎప్పుడు కూడా. దానికి ఒక నమ్మకం ఉంది, విశ్వాస్యత ఉంది, చాలా బాగుంటాయి వీళ్ళవి అనేటువంటి. అలానే దేవునిని కూడా మనం చూడాలంట. దేవుని స్వభావం ఇది ప్రమాణంగా మనకి కావాలి. హెబ్రీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయనకంటే నమ్మదగిన వాడు మరి ఇంకొకడు లేడు. ఆయనకంటే నమ్మదగిన వాళ్ళు ఇంకొకరు లేరు కదా. అంత నమ్మదగిన వాడు ఆయన స్వభావం అలాంటిది, మార్పు లేని స్వభావం. తరాలు గతించిపోయినా ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడు ఆయనకంటే ఇంకా పైన ఎవ్వరు లేరు. ఇంకెవరితోటి ప్రమాణం చేయలేకపోయారు. మనకైతే ఉంటుంది. ఎవరితో చెప్పించమంటావు? వార్డు మెంబర్ గారు చెప్తే సరిపోద్దా? చాలదా? ప్రెసిడెంట్ గారు చెప్తే సరిపోద్ది పని? ప్రెసిడెంట్ గారు చెప్పించమంటావా? చాలదా? అది ఎమ్మెల్యే గారితో చెప్పించమంటావా? స్థాయి పెరుగుతుంది. వార్డు మెంబర్ కంటే ప్రెసిడెంట్ గారు పెద్దోడు, ప్రెసిడెంట్ గారి కంటే ఎమ్మెల్యే గారు పెద్దోడు, స్థాయి ఇలా పెరుగుతుంది. ఇక్కడ దేవుని కంటే పైన ఇంకెవరు ఇంక లేరు. కాబట్టి ఆయన తన తోడనే అబ్రహాం గారితో ప్రమాణం చేశాడంట. అంటే అంత నమ్మదగినటువంటి వాడు మన దేవుడు. కాబట్టి ఆ స్వభావం, దానిని బట్టి మనం నమ్మాలంతే. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆధారం ఆయన స్వభావమే, మార్పు లేని ఆయన స్వభావమే, ఖచ్చితంగా మార్పు లేని వాడు. మలాకి 3:6 యెహోవానైన నేను మార్పు లేని. ఎవరు చెప్పాడు ఈ మాట? ఆయన చెప్పాడు. నేను మార్పు లేని వాడిని, మార్పు లేదు నాలో, మాట తప్పేవాడిని కాదు, మాట మార్చేవాడిని కాదు. నేను ఒకసారి ఒక మాట చెప్తే దానికే నేను కట్టుబడి ఉంటాను. కాబట్టి మీరెవరు నాశనం కాలేదు. యాకోబు సంతతి వారు ఎవరు కూడా లయం కాకుండా ఉన్నారు అంటే నేను అబ్రహాముతో చేసిన ప్రమాణం. నేను మారలేదు, నేను మార్పు లేని వాడను. యాకోబు 1:17 నా ప్రియ సహోదరులారా మోసపోకుడి, శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన యందు. ఇది మనకు ముఖ్యం. ఏ చంచలత్వం లేదు, గమనం వల్ల ఏర్పడే ఛాయ అయినా లేదు.
ఆయనలో అసలు ఇంత మార్పు కూడా లేదు. ఇంత మార్పు కూడా లేదు. అంటే గమనాగమనం వల్ల వచ్చే ఛాయ, నీడ. ఇప్పుడు దీపం అక్కడ ఉందనుకోండి, దీపం దగ్గర మనం నుంచుంటే మన నీడ చాలా పొడిగిలిపోద్ది. దీపానికి కాస్త దూరంగా నుంచుంటే నీడ సైజు తగ్గుద్ది, దగ్గరికి వస్తే పెరిగిపోద్ది, కొంచెం దూరంగా వెళ్తే తగ్గుతుంది. అంటే గమనాగమనం వల్ల మార్పులు వస్తున్నాయి. ఇక్కడ అసలు నీడే లేదు ఆయనకి, అది ఏ విధమైన మార్పు లేదన్నమాట. అసలు ఏ విధమైనటువంటి మార్పు లేదు. అలాగే చంచలత్వం, ఇప్పుడు మాట తర్వాత మాట, నిలకడ లేకపోవడం. చంచలత్వం అంటే నిలకడ లేకపోవడం. ఆయనలో చంచలత్వం లేదు, ఆయనలో ఏ ఛాయ కూడా లేదు. అంటే ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన స్వభావాన్ని బట్టే మనం ఆయన యందు విశ్వాసం ఉంచవచ్చు. ఇది ఒక ఆధారం. తర్వాత ఇంకొక ఆధారం ఏంటంటే, ఆయన వైఫల్యం చెందడం అనేది అసాధ్యం. ఆయన ఎప్పుడు కూడా ఓడిపోలే, ఆయన ఎప్పుడు విఫలుడు కాలే, ఎప్పుడు కూడా విఫలుడు కాలేదు ఆయన. ఇది ఎంత గొప్పవాళ్ళైనా, ఆస్తిపరులు కావచ్చు, పెద్ద పరిపాలన, పెద్ద జ్ఞానులు కావచ్చు, ఎక్కడో ఒక చోట తప్పుతూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు ఎక్కడో ఒక చోట. కానీ ఈయన ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు కదా. యోబు 42 అధ్యాయము 2వ వచనం చదువుదాం. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. యోబు చెప్పేటువంటి మాట ఏమంటాడు ఆయన? సమస్త క్రియలు నువ్వు చేయగలవు, అలాగే నీవు ఉద్దేశించినటువంటి ఏ సంకల్పం కూడా అది నిష్ఫలం కాదు. అంటే నువ్వు ఎప్పటికీ ఫెయిల్యూర్ కాదు, నువ్వు ఎప్పుడూ గెలుస్తావు. అది దేవుని లక్షణం ఏంటంటే ఎప్పుడూ గెలుపే, ఎప్పుడూ గెలిపాయని. కాబట్టి ఆయన యందు నమ్మిక ఉంచడానికి ఇదొక ఆధారం. మరొకటి ఏంటంటే, ఆయన ఎప్పుడూ అసత్యం చెప్పడం, ఎప్పుడు కూడా అసత్యం చెప్పడం, ఎప్పుడు కూడా ఆయన సత్యమే చెప్తాడు. ఆయన స్వభావమే అది. నేనే సత్యమును అని చెప్పాడు యేసుప్రభు. అది దేవుని లక్షణం. సత్యం అంటే దేవుడే, ప్రేమ అంటే దేవుడే కదా. ఆయన ఎప్పుడు అసత్యాన్ని చెప్పడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆయన అసత్యం ఎప్పుడూ చెప్పడు. ఆ స్వభావం మనుషుల్ది, మానవులది ఆ స్వభావం. అది ప్రారంభం నుంచే. నువ్వు దిగంబరమని చెప్పిన వాడెవడు? నేను తినొద్దని చెప్పిన చెట్టు ఫలాన్ని కానీ తిన్నావా అని అడిగితే నిజం చెప్పారా? నిజం చెప్పారా? అక్కడే కనబడిపోయింది మొట్టమొదటిగా మానవుల యొక్క స్వభావం ఎలాంటిది. నేను తిన్నాను అని ఆదాం గారు చెప్పలేదు, అమ్మమ్మ గారు చెప్పలే. తిన్నావా అంటే సమాధానం ఏంటి? తిన్నాను కాదు, ఆమె ఇచ్చింది. నువ్వు నాకు ఇచ్చేవే, ఆమె ఇచ్చింది. ఏమ్మా ఏంటి సంగతి అంటే, సర్పం నన్ను మోసం చేసింది. ఇవా ప్రశ్న సమాధానాలు? ఇవి కాదు, డొంక తిరుగుడు సమాధానాలు ఇవి సత్యాలు కాదు. అసత్యం అనేది మనిషి లక్షణం అయిపోయింది, అది దేవుని లక్షణం కాదు. ఆయన అబద్ధం ఆడడానికి ఆయన మానవుడు ఎప్పటికీ కాడు. ఆయన చెప్పింది చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా ఉంటాడా? అది చరిత్రలో జరగలేదు. కాబట్టి ఆయన సత్యమే చెప్తాడు. అందుకని ఆయన యందు మనం
విశ్వాసం ఉంచవచ్చు. అంటే ఆయన యందు నమ్మిక ఉంచడానికి కారణాలు. అలాగే తీతు 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం. తీతు నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము. ఇంకా కిందకి వచ్చేద్దాం నాన్న. 6వ లైన్లో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేశాను. ఇదేం చెప్తే అబద్ధమాడనేరని స్వభావం ఏంది. అబద్ధమాడడం అంటూ ఆయనకి అస్సలు తెలియదు. అబద్ధాన్ని అస్సలు ఇష్టపడ్డాం. అబద్ధికులు సాతాను సంతతి అన్నాడు యోహాను సువార్త 8:40 నుంచి చూస్తారు. అబద్ధమాడేవాళ్ళు చదవక్కర్లేదులే, సాతాను సంతతి, వారి జనకుడు సాతానే అని చెప్పాడు. ఆ తర్వాత ప్రకటనలోకి వస్తే అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కారు అని కూడా చెప్పాడు. 21వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. కాబట్టి దేవుని స్వభావం సత్యం చెప్పడం, అసత్యం అనేది తెలియదు ఆయనకి. కాబట్టి ఆయన యందు మనం నమ్మిక ఉంచడానికి వీటిని కారణాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటేంటి, ఆయన మార్పు లేనివాడు. ఆయన స్వభావం ఇది. దేవుని స్వభావంలో ఉన్న మాటలు ఇవి. ఆయన స్వభావం ఎలాంటిదంటే మార్పు లేని స్వభావము. ఆయన స్వభావం ఎలాంటిదంటే ఆయన ఎప్పుడు విజయుడే, ఎప్పుడు ఓడిపోవడం అంటూ ఆయనకి తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడూ సత్యాన్నే చెప్తాడు, అసత్యాన్ని ఎప్పటికీ ఆయన చెప్పేవాడు కాదు. వీటిని బట్టి నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిన వారికి సమస్తమును సాధ్యమే అని చెప్తే ఎందుకు నమ్మికించాలి అంటే ఈ లక్షణాలను బట్టి, ఈ లక్షణాలను బట్టి కదా. ఇంకా దేవుని స్వభావాన్ని బట్టి ఆయన నమ్మికించాలా. ఇందులో 3 వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే దేవుని కుమారుని విమోచన కార్యం. దేవుని కుమారుని విమోచన కార్యం మరి దేవునిలో మన విశ్వాసం ఉంచడానికి కారణమవుతుంది. దేవునిలో మనం విశ్వాసం ఉంచడానికి మరి క్రీస్తే మనకి ఆధారంగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి విమోచన కార్యం ఇది ఎప్పుడో దేవుడు వాగ్దానం చేశాడు. చేసిన తర్వాత 1000 సంవత్సరాలు గడిచిపోయాక దాన్ని నెరవేర్చాడు. 1000 సంవత్సరాలు గడిచిపోయినా ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చాడు. అది క్రీస్తులో నెరవేరింది. ఆదికాండంలోనే 3వ అధ్యాయంలోనే 14వ వచనం నుంచి సాతానికి స్త్రీ సంతానానికి దేవుడు వైరాన్ని కలుగజేసి రాయబడింది అక్కడ. ఆ స్త్రీ సంతానం కానీ 1000 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చేసినటువంటి విమోచన కార్యం. హెబ్రీ 12:2 వచనం చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడును అయిన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో టాలరెన్స్ ఇది మనకు కావాలి. ఈ ఓపిక అనేది కావాలి. ఈ ఓపికను చెడగొట్టడానికి చాలామంది ఉంటారు. అది ఈ తండ్రి నేను నమ్ముతున్నాను, అపనమ్మకం రాకుండా నువ్వే నాకు సహాయం చేయాలి. ఓపికతో నమ్మి ఉంటాం. కానీ ఏం చేస్తారు లోకస్తులు, ఆ ఓపికను వమ్ము చేసేస్తారు, పాడు చేసేస్తారు. ఎన్నో రకాలుగా చెప్పింది 10 సార్లు మనకి చెప్పడం ద్వారా మన విశ్వాసం నుంచి మనల్ని తప్పించేస్తారు. మన విశ్వాసం నుంచి మనల్ని తప్పించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తండ్రి ఎవరు సహాయం చేయగలరో ఆయన్నే అడుగుతున్నాడు. నేను నమ్ముతున్నాను, అయితే అపనమ్మకం రాకుండా నీవే నాకు సహాయం చేయాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉండే ప్రతివానికి అపనమ్మకం వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ. లోకం లాగేస్తుంది అలా. ఆది తల్లిదండ్రుల్లో అమ్మని మోసం చేసేసింది, తండ్రి మాట మీద నమ్మకం లేకుండా చేసేసింది, అది అపనమ్మకం వచ్చేలా చేసేసింది.
ఈ చెట్టు ఫలాన్ని తిన్న రోజున మీరు చస్తారు అని చెప్పిన దాన్ని నమ్మి అన్నాళ్ళు తినకుండా ఉన్నారు, దాని దగ్గరికి వెళ్ళకుండా ఉన్నారు. అయితే ఏం చేసేసింది సాతాను? ఆ నమ్మకాన్ని బొమ్మ చేసేసింది, వచ్చేసింది. ఎందుకు తినొద్దు అన్నాడు? చచ్చిపోతారా? ఒకటిది చచ్చిపోరు మీరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల్లో అయిపోతారు, అందుకే వద్దన్నాడు మీ నాన్న. అంతే, నమ్మకం కాస్త పోయింది. ఆ మాటతో నమ్మకం కాస్త పోయింది. వెంటనే చేయి చాచి తీసుకుని తినేశారు. ఏ విధమైన పాపం లేకుండా దేవుడు తన స్వహస్తాలతో నిర్మించినటువంటి మానవులనే సాతాను పడగొట్టేసింది. ఈ లోకం పడగొట్టేసింది. సాతాను అంటే లోకమే కదా. అక్కడ శరీరాశ నేత్రశ జీవకుటుంబాలను ఉపయోగించి పడగొట్టేసింది. అది యోహాను భక్తులు చెప్తారు. ఒకటి యోహాను పత్రిక 2:16 నుంచి, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవకుటుంబము ఇవి దేవుని వలన కలిగినవి కావు. లోకం అంటే దేవుని వల్ల కలిగింది కాదు. శరీరాశ నేత్రాశ జీవకుటుంబాలు ఇవి సాతాను వల్లే కలిగాయి. వాటినే ఉపయోగించేశాడు. ఎంతో నమ్మకంతో ఉండి మరి ఎన్నాళ్ళుగా ఫలం జోలికి వెళ్ళకుండా ఉన్నారో లెక్కలేదు. కానీ అక్కడ మనకి మొత్తం మీద వారి నమ్మకాన్ని వమ్ము చేసేసి తినేలా చేసేసింది సైతాన్. అంటే లోకం అటువంటిది. చెప్పింది 10 సార్లు రకరకాలుగా మనల్ని చెప్పి మన విశ్వాసాన్ని పక్కకి లాగేస్తారు. ఆ తండ్రి ఆ విషయాన్ని ఎరిగినవాడు కాబట్టి నేను నమ్ముతున్నాను, అపనమ్మకం రాకుండా బాబు నువ్వే నాకు సహాయం చేయాలి, ఈ లోకం బహు చెడ్డది, అది నన్ను పక్కకి లాక్కుపోతుంది, నువ్వే సహాయం చేయాలి. మనం కూడా అదే చేయాలి. మనం విన్నదానికి విధేయత చూపించి అది కార్యరూపంలో చూపించడానికి ఎదురయ్యేటువంటి అడ్డంకులను అధిగమించడానికి మనకున్న ఈ పరిమిత జ్ఞానం చాలదన్నప్పుడు మరుగు చేయబడిన దేవుని యొక్క అపరిమితమైనటువంటి జ్ఞానాన్ని మనం పొందడానికి అది ఎవరి దగ్గర ఉందో ఆయన్నే అడగాలి. అది ఆయన దగ్గరే కదా ఉంది. ఆ జ్ఞానం మనకి ఎలాంటిది? ఈ లోక జ్ఞానమునకు మించిన, ఈ లోక సమస్త జ్ఞానమునకు మించిన కదా. అది ఫిలిప్పీలు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పారు కదా. ఫిలిప్పీ 4 కిందకు వచ్చి 8 కూడా సమస్త జ్ఞానం, అది సమస్త జ్ఞానం, ఈ లోక సంబంధమైన సమస్తమైన జ్ఞానానికి మించింది. అది దేవుని దగ్గర ఉన్నది. అది నీకు ఇస్తాడు దేవుడు. అది నీకు ఇచ్చేస్తే ఇంకా ఎవ్వరు నిన్ను మోసం చేయలేరు, ఇంకెవ్వరు నిన్ను పక్కకి లాక్కుపోలేరు. ఏ పరిస్థితి నిన్ను ఏ మాత్రం కూడా ఆసక్తిని చేయదు. నువ్వు స్థిరంగా నిలబడి ఉండగలుగుతావు కదా. లైక్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:31 చదువుదాం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపాలి అని రాయబడింది. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. ఎవరి ఈయన? ఆయన అంటే ఎవరైనా? ఈ దేవుడు ఎవరు? దేవుని మూలముగా ఆయన మనకు, ఈ ఆయన అంటే క్రీస్తే కదా. ప్రభువునందు అతిశయించడం అంటే క్రీస్తునందే మనం, ఇక్కడ ప్రభువు అంటే క్రీస్తే, క్రీస్తునందే మనం అతిశయించాలా అని రాయబడింది. ఎందుకంట మనకు జ్ఞానము ఆయనే, పరిశుద్ధత ఆయనే, విమోచనము కూడా ఆయనే. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచడానికి, విశ్వసించడానికి క్రీస్తు మనకు ఒక ఆధారంగా ఉన్నాడు అంటాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రికలో 5:1-2 వచనాలు చదువుదాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి
అతిశయపడుచున్నాము. కృపలో ప్రవేశించటం, ఆ కృపలోనే నిలిచి ఉండడం, దీనికి కారణం విశ్వాసం. ఆ విశ్వాసం క్రీస్తు ద్వారానైన విశ్వాసం కదా. ఆయన ద్వారా మనము అంటాడు, ఆయన ద్వారా మనము విశ్వాసము వలన దేవుని కృపలో ప్రవేశించి అందులో స్థిరంగా నిలిచి ఉండడం, ఇది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి విశ్వాసానికి ఆధారం ఇది ఒకటి దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క స్వభావము, అలాగే కుమారుడు ద్వారా మనకి అనుగ్రహింపబడినటువంటి ఈ విమోచనటువంటి కార్యము అని చెప్పేసి. ఇంకా మూడవది ఏంటంటే దేవుని వాక్యం. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఇదొక ఆధారంగా మనకి కనబడుతుంది. ఎందుకంటే ఆయన వాక్యం గతించిపోనిది, అది నిత్యము నిలకడగా ఉండేటువంటిది. ఆకాశం గతించిపోవచ్చు, భూమి గతించిపోవచ్చు, వాక్కు మాత్రం గతించదు. కాబట్టి ఆ వాక్కు మనకి ఆధారం, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి. మత్తయి సువార్త 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును, నా మాటలు అంటే నా వాక్యము ఎప్పుడు కూడా గతించదు. అందుకని మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు, మాట ఇచ్చినవాడు ఆ మాటను తప్పకుండా నెరవేర్చేటువంటి వాడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ మాట ఎప్పుడు గతించిపోదు. నిన్నన్నావు, నిన్నటికి వాళ్ళకి సంబంధం బట్టి, నిన్న ఆ పరిస్థితులు వేరు, అప్పుడు అన్న పరిస్థితులు బట్టి అప్పుడు ఏదో మాట్లాడతాం, అది ఇప్పుడు కుదురుతుందండి. ఇప్పుడు అలా ఉన్నాయి ఆ పరిస్థితులు. ఇలా అడ్డంగా పొంకేస్తాం మనం, అడ్డదిడ్డంగా మాట్లాడడం మనం. అన్నీ సవ్యంగా సాగిపోతున్నప్పుడు బాగానే వెళ్తాం, కొంచెం తేడా వస్తే చాలు అడ్డదిడ్డంగా అడ్డగోలుగా మనం మాట్లాడేస్తాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన మాట ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఆయన మాట ఎప్పుడు కూడా ఒకేలా ఉంటుంది, నమ్మదగినటువంటి మాట ఆయనది. యెషయా 40:8 గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉండేటువంటి దేవుని వాక్యము, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఇదొక ఆధారంగా మనకి కనబడుతుంది. ఎందుకంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను నెరవేర్చడానికి ఆయన ఎప్పుడు కూడా త్వరపడుతూ ఉంటాడు. మాట ఇచ్చేసి మనకిలాగే మెదలకుండా ఊరుకోడు. సాయంత్రం 6 వస్తాను, మనం మాట ఇచ్చేస్తాం, 6 అయిపోద్ది 7 అయిపోద్ది, మనం వెళ్ళాం, రావట్లేదని కూడా చెప్పం. అదేమంటే ఇది మా జన్మ హక్కు అంటాం అంతే. ఇస్తా మాటలు ఎన్నోను, అయితే ఇది మన జన్మ హక్కు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. ఆయన మాట అంటూ ఇస్తే దాన్ని నెరవేర్చడానికి చాలా త్వరపడుతూ ఉంటాడంట. ఆయన చాలా త్వరపడుతూ, ఆయనే మాట చెప్పాడు చూడండి, ఇర్మియా 1:12 చదువుదాం. యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పినటువంటి వాక్యము నెరవేర్చడానికి నేను ఆతురపడుతున్నాను. ఆయన చాలా త్వరపడతా ఉన్నాడు. మనకి ఏదైతే చెప్పాడో అది చేయడానికి ఆయన తొందరపడుతూ ఉంటాడంట, త్వరపడుతూ ఉంటాడంట. తప్పించుకునేవాళ్ళు త్వరపడరు. ఎక్కడ అవకాశం దొరుకుద్దా, ఎక్కడ తప్పించుకుందామా అని ఎప్పుడూ ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు, దాన్ని నెరవేర్చడానికి ఆయన తొందరపడుతూ ఉంటాడంట. కాబట్టి ఈ స్వభావం కూడా ఆయన యందు నమ్మిక ఉంచడానికి మనకి ఆధారంగా కనబడతా ఉంది కదా. మరి ఈ తండ్రి అయితే నేను నమ్ముతా ఉన్నాను, అపనమ్మకం రాకుండా నువ్వు నాకు సహాయం చేయి అని అడిగి దేవుడు ఆ కార్యం చేసేంత వరకు ఓపికతో ఉన్నాడు.
ఆ పిల్లాడు వెంటనే కింద పడిపోయాడు, కొట్టుకుంటా ఉన్నాడు. జనాలు అందరూ చచ్చిపోయాడేమో అనుకుంటున్నారు, కానీ తండ్రి ఏమీ వెళ్ళేది, ముట్టుకోలేదు, లేపలే. ఆ బిడ్డ అలా పడిపోవడంతో ఏం చేయాలి? ఇప్పుడు తండ్రి పరిగెత్తిపోవాలి కదా. దేవుడురా బాబు, పడవ లేచు మొత్తం మీద కదా బాగానే ఉన్నాం, ఇక్కడికి వచ్చాక మొత్తానికి పోయింది అంటారు. ఆయన అనుకోలేదు. ఆయన ఆ దెయ్యం అతన్ని కింద పాడేసింది, విలవిల్లాడిస్తాను. జనాలు ఏమో చచ్చిపోయాడేమో అనుకుంటున్నారు. అనేకులు ఏమన్నారు చూడండి, 26వ వచనంలో ఉంటుంది అది. అనేకులు వాడు చనిపోయిననిరి. అయినా సరే ఆ తండ్రి ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళా. ఎందుకు? నువ్వు నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిన మనకు సమస్తము సాధ్యమైన దేవుడు చెప్పాడు. సహాయం చేయమని అతను అడిగాడు. కాబట్టి ఎంతనే అతనికి గుండె దిటవయింది. నా బిడ్డ చచ్చిపోడు ఖచ్చితంగా, ఆ బిడ్డ ఖచ్చితంగా ఈ రోగం నుంచి విడుదల పొందుతాడని నమ్మకం ఆయనలో వచ్చింది. కాబట్టి పడ్డ ఆ బిడ్డ మీదకి ఏమీ ఆతృతగా వెళ్ళలేదు, ఆ బిడ్డని పట్టుకోలేదు. ఎవరు లేపారు మళ్ళీ? ఆయన ఏసే లేపాడు. తండ్రి ఏమి లెగ తీసుకోలే కదా. యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. పడిపోయాడని చెప్పేసి ఆతృతగా వెళ్ళలేదు. మనం వెళ్ళిపోతాం, పెద్దగా గోలెత్తుకుంటా, శాపనార్థాలు ఎట్టుకుంటా వెళ్ళిపోతాం. మనం ఏదో కథ మేలు చేస్తామని చెప్తే మొత్తాన్ని చంపేసి పెట్టరు బాబోయ్ అంటే వెళ్ళిపోతాం మనం అయితే. కానీ ఆ తండ్రి ఏసి చెయ్యి పట్టి ఆ పిల్లాన్ని లేపి తండ్రికి అప్పచెప్పాడు. అది కదా నమ్మకం. నమ్మిక మాత్రం ఉంచని ప్రభు ఏదైతే చెప్పాడో దానికి అపనమ్మకం రాకుండా సహాయం చేయమని ఆ తండ్రి ఏమడిగాడో ఆ ప్రకారమే అతను నమ్మకాన్ని పొంది లోకులందరూ కూడా అటు చచ్చిపోయాడు అన్నా సరే ఆతురపడి ఆ బిడ్డను పట్టుకోవడానికి ఆ తండ్రి ప్రయత్నం చేయలేదు. వేసి అతన్ని లేపి చేతికి అప్పగించాడు. ఈ నమ్మకం కదా మనకు కావాలి. చాలా ఉంది, 4 ఉంది. విశ్వాసం ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు 3 అంశాలు అయినాయి మనకి, ఇందులో 3 చెప్పుకున్నాం, కానీ 4 ఉన్నాయి. టైం అయిపోయింది కదా, 12 అయిపోతుంది, ముగింపు వచ్చేద్దాం. ఒకటి ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? రెండు మరి 2 విధాలైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఏ జ్ఞానాన్ని మనం అనుసరించాలి? 3వది విశ్వాసానికి ఆధారం. ఈ ఆధారంలో మళ్ళీ 3 అంశాలు వచ్చాయి. ఒకటి దేవుని స్వభావము, అందులో మళ్ళీ 3 వచ్చాయి. తర్వాత దేవుని కుమారుని యొక్క విమోచన కార్యము, ఆ తర్వాత దేవుడు ఆయన అన్నది తప్పకుండా నెరవేర్చడానికి ఇష్టపడతాడు కాబట్టి ఆయన వాక్యం. ఈ 3 ఆయన యందు మనం విశ్వాసం ఉంచడానికి మనకు ఆధారాలుగా కనబడతా ఉన్నాయి. అయితే ఈ విశ్వాసము ఎలా పనిచేస్తుందో అది 4వ అంశం. అది ఈ వారానికి లేదు, దేవుని చిత్తమైతే వచ్చే వారం దాన్ని మనం పూర్తి చేసుకుందాం కదా. మరి ఏ వాక్యం అయితే ఇప్పుడు మనం చదివాం, దీనిలో మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి? నమ్మిక. ఏంటి? నమ్మువానికి సమస్తము సాధ్యమే. సాధ్యపరచుకోవడం ఎవరి చేతికి చెప్పేశాడు? మన చేతికి ఇచ్చేసాడు. నీకే ఇచ్చేస్తా ఉన్నాను. నువ్వేం అడుగుతావో దాన్ని నువ్వే తీసుకో, నీకే అప్పచెప్పేస్తున్నాను. ఆయన చేతుల్లో ఏం ఉంచుకోవట్లేదు. నువ్వు 100కి 100 మార్కులు తెచ్చుకున్న రోజునే నేను ఇస్తాను అంటలేదు ఆయన. నీకు నువ్వే ప్రూవ్ చేసుకో, నీ విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకో. అపనమ్మకం రాకుండా నువ్వు స్థిరంగా ఉండు. ఈ లోక సంబంధమైనటువంటి వాటికి దేనికి కూడా నువ్వు లొంగగద్దు. అసలు నువ్వు ఇట్లా పడిపోవద్దు. అసలు ఆకాన్ని చూపించదు కదా తండ్రి. ఆ తండ్రి చూపించాడు దాన్ని. లోకులు బిడ్డ పడిపోయాడు, చచ్చిపోయాడు అని అన్నా సరే ఆ బిడ్డ దగ్గరికి కూడా వెళ్ళలేదు ఆ తండ్రి. అది కదా విశ్వాసం. యేసు ఏదైతే చెప్పాడు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు చెప్పాడు. నమ్ము వారికి సమస్తమును సాధ్యమే అని చెప్పాడు కదా. ఆ మాట విని తన బిడ్డ పడిపోయి విలవెల్లాడిపోయినా లోకులు అతను చచ్చిపోయాడని చెప్పేసి అన్న
ఆ బిడ్డని ముట్టుకోవడానికి దగ్గరికి కూడా వెళ్ళలేదు ఆ తండ్రి. అది యేసుపై ఆయనకు ఉన్నటువంటి నమ్మకం. ఇప్పుడు యేసే ఆ బిడ్డని సజీవుడిని చేసి పూర్తిగా స్వస్థపరిచి ఆ తండ్రి చేతికి అప్పగించాడు. ఆ తండ్రి విశ్వాసాన్ని బట్టి ఇది సాధ్యపడింది. అలాగే మనము మన జీవితాల్లో మన విశ్వాసాన్ని బట్టి దేన్నైనా సాధ్యపరచుకోగలం. అలాంటి విశ్వాసం దేవుడు మనలో బలంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మార్కు సువార్త 9వ అధ్యాయం అందులోని 23వ వచనాన్ని బట్టి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ఆయన ఈ లోకంలో మేము దేనైనా సాధించుకోవాలంటే దానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం విశ్వాసంతో కూడిన ప్రార్థన. నేను అలా మీ యందు విశ్వాసం ఉంచడానికి మరి కొన్ని ఆధారాలు మా ముందుకు మీరు తీసుకొచ్చినందుకై హృదయమారా మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. విశ్వాసం అంటే ఏంటి, అలాగే విశ్వాసం ఆ దేవుని యొక్క అపరిమితమైన జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నది కావాలని, అలాగే విశ్వసించడానికి మీ యొక్క స్వభావము, అలాగే క్రీస్తు చేసిన విమోచన కార్యము, అలానే మీ వాక్కు, వీటన్నిటినీ మా ముందుకు మీరు తీసుకొచ్చారు. వీటిని బట్టి మేము బలమైనటువంటి విశ్వాసంతో మీ నుంచి అద్భుతాలను మేము పొందగలుగుతాం. ఆయన ఆరోగ్యశ్రీ అయినటువంటి ఆ బిడ్డ యొక్క తండ్రి ఎంతగా నమ్మిక ఉంచాడంటే ఆ బిడ్డ నేల మీద పడి విలవిల్లాడుతున్నా కొట్టుకుంటున్నా లోకస్తులు అతను చనిపోయారు అంటున్నా ఆ తండ్రి ఆ బిడ్డను ముట్టుకోవడానికి రాలే అసలు. అది నాయన మరి మీరు అతను చేయి పట్టి లేపి అతనికి అప్పగించేంత వరకు అతను విశ్వాసంతో మౌనంగానే ఉన్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం. మేము కూడా ఆ రీతిగా విశ్వాసంతో ఉంటే మీ నుంచి ఏమైనా పొందుకోగలమని మాకు నేర్పించిన సత్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఇప్పుడు మా ప్రియులు ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయపడమని ప్రభువును రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.